యా, నేను చెప్పినట్టు అనేక మందికి జాబ్ దొరికింది. ప్రైజ్ ద లార్డ్. చూడండి ఎంత ప్రేయర్ ఎంత పవర్ఫుల్. ప్రైజ్ ద లార్డ్. అనేక మందికి మా పెద్ద బాబుకి జాబ్ దొరికింది. చాలా మందికి జాబ్స్ దొరికినాయి. అంతేకాకుండా నేను ఒక ప్రేయర్ పాయింట్ చెప్తాను. మీరు చాలా హ్యాపీ ఫీల్ అవుతారు. ఓకే. మా చిన్న బాబు సైనస్ ప్రాబ్లం గురించి మీరు చాలా ప్రేయర్ చేశారు. కరెక్ట్ కదా? పోయిన 2 మంత్స్ నుంచి మనం ప్రేయర్ చేస్తున్నాము. అయితే ప్రేయర్ ఎలా పనిచేసింది చూడండి. వాడు దాదాపు ఒక 4-5 ఇయర్స్, 6 ఇయర్స్ నుంచి వాడు కష్టపడుతున్నాడు సైనస్తో. చాలా కష్టపడుతున్నాడు. చిన్నప్పటి నుంచి కష్టపడుతున్నాడు. నేను రకరకాలుగా ట్రై చేశాను. లాస్ట్‌లో ఎందుకో అనిపించింది. ఒకరోజు నేను ఇన్‌స్టాగ్రామ్‌లో మన మినిస్ట్రీ పనులు చేస్తా ఉంటే ఒక యాడ్ కనిపించింది. అప్పుడు నేను ఆ మందు ఆర్డర్ చేశాను. అది ఒక హెర్బల్ మెడిసిన్. సో, అంత న్యాచురల్ ప్రొడక్ట్స్ అనమాట దాంట్లో. సరే ఇది కూడా ట్రై చేస్తాం. ఇన్ని ట్రై చేసినామని ఈసారి అది తెప్పించినాను. 1 మంత్ తీసుకున్నాడు ఆ బాటిల్. న్యాచురల్ హెర్బ్స్ అవి. మన కిచెన్ ఐటెమ్సే. అలాంటి పదార్థాలతో తయారు చేసిన హెర్బ్స్ అవి. ఈ రోజు వరకు తుమ్మడం లేదు. దేవునికి స్తోత్రం. హీల్ అయిపోయినాడు. హల్లెలూయా. చూశారా? 6 ఇయర్స్ ప్రాబ్లమ్ దేవుడు వచ్చి 1 మంత్‌లోనే తీర్చేశాడు. ఎట్లా? ప్రేయర్ వల్ల. హల్లెలూయా. మీ అందరి ప్రేయర్ కొరకు స్తోత్రాలు. మీ అందరి కాంట్రిబ్యూషన్స్ కొరకు వందనాలు. నేను మనుషుల కొరకు దాదాపు 17 ఇయర్స్ ప్రేయర్ చేస్తా వస్తున్నాం. అనేక మంది బ్లెస్ అయినారు ప్రేయర్స్ వల్ల. వై? బికాస్ వీఆర్ ఎ ప్రేయింగ్ చర్చ్. వీఆర్ ఎ ప్రేయింగ్ మినిస్ట్రీ. షోఫార్ టర్బనాకల్ మినిస్ట్రీస్లో 4 పిల్లర్స్ ఉన్నాయి. ఓకే. ఫస్ట్ నేను ఎప్పుడు చెప్తా ఉంటా ఈ 4 పిల్లర్స్. ఫస్ట్ పిల్లర్ ఇవాంజలిజం, ప్రైజ్ సువార్త ప్రకటించడం. రెండో పిల్లర్ బైబిల్ టీచింగ్, అంటే బైబిల్ నేర్పించడం. మేము పీరియాడికల్ సెమినార్స్ కాన్ఫరెన్సెస్ చేసి బైబిల్ని నేర్పిస్తాము. సువార్తలో మేము స్వార్థ మీటింగ్స్ కూడా కండక్ట్ చేస్తాము. మూడో పిల్లర్ వచ్చి ప్రేయర్. థర్డ్ పిల్లర్ ఇస్ ప్రేయర్. ఫోర్త్ పిల్లరు దాన ధర్మము. క్రైస్తవుడు ఈ 4 పిల్లర్స్ పైనే షోఫార్ టర్బనాకల్ మినిస్ట్రీస్ ఆధారపడి ఉన్నది. సో ఫస్ట్ ఏంటి? ఇవాంజలిజం. సెకండ్ ఏంటి? బైబిల్ టీచింగ్. థర్డ్ ఏంటి? ప్రేయర్. ఫోర్త్ ఏంటి? చారిటీ, అంటే దాన ధర్మం. వీటిలో మేము ముందుగా ఉంటాం. దేవునికి స్తోత్రం. మనం అందరము ఈ 4 పిల్లర్స్లో మనం ముందుగా ఉంటాం. హల్లెలూయా. కాబట్టి ఈ 4 పిల్లర్స్ పైన ధ్యానించి మనము ముందుకెళ్ళాలా అని మనవి చేస్తున్నా. ఒక చిన్న వాక్యమును మనము ధ్యానించి ఈరోజు ముగిస్తాం. దేవునికి స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. ఓకే. ఇప్పుడు కొన్ని రోజుల్లో ఏం రాబోతున్నది? అందరు చెప్పాలా? బై మైక్స్ ఓపెన్ చేసి చెప్పండి. కొన్ని రోజుల్లో ఏం రాబోతున్నది? క్రిస్మస్. క్రిస్మస్. క్రిస్మస్ అయినా ఇంకా కొన్ని కొన్ని రోజుల్లో ఏం రాబోతుంది? న్యూ ఇయర్. ఎస్, హల్లెలూయా. ఏం హల్లెలూయా. రాబోతున్నది? కొత్త న్యూ ఇయర్. సంవత్సరము. ఎవ్రీబడి సే కొత్త సంవత్సరము. కొత్త సంవత్సరం. ఎస్, హల్లెలూయా. న్యూ కొత్త సంవత్సరం. ఇయర్. ఓకే. న్యూ ఇయర్ అంటే ఒక సైకిల్ కంప్లీట్లీ యూనో ఫినిష్ అవుతుందన్నమాట. 365 డేస్ కొత్త ఆ, ఒక సూర్యుడు వచ్చి ఒక ఒక ఇట్లా ఇటరేషన్ ఫినిష్ చేస్తున్నాడు అనమాట. దేవునికి స్తోత్రం. అప్పుడు మాసాలు మారుతున్నాయి. దేశాలు కూడా కొన్ని కొన్ని ఈ యొక్క ఈ న్యూ ఇయర్స్లో కొన్ని మార్పులు తెస్తాయి. అంతేకాకుండా దిస్ సి 365 days మీన్స్ వీ హ్యావ్ కంప్లీటెడ్, ద ఎర్త్ హెస్ కంప్లీటెడ్ వన్ సైకిల్. ప్రైజ్ ద లార్డ్. సో యు సీ now things change.
Governments change. Not only that, even companies also, they audit their accounts on December 31st. Most of them audit their accounts and close their accounts on 31st. From January 1st, they plan new things. కొత్తవి ప్లాన్ చేస్తారు జనవరి 1st కి. మీరు కూడా అది గుర్తు చేసుకోవాలా. హల్లెలూయా. కొత్తవి ప్లాన్ చేయాలా. ఆమేన్. హల్లెలూయా. Amen. అందరు చెప్పండి, న్యూ థింగ్స్. New things. New things. New Yeah, things. come on, everybody. New things. New Yes. things. New Yes. things. New things. So new things, new beginnings. Hallelujah. So Hallelujah. మీరు ఇది అర్థం చేసుకోవాలా. కొత్త మార్పులు, కొత్త ఆరంభం. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు చూడండి, వాక్యంలో ఏం రాసింది చూడండి. వాక్యంలో దేవుడు నోవా పడవ ఆయన సృష్టించేటప్పుడు దేవుడు నోవాకి చెప్పినాడు, నువ్వు ఆర్క్ సృష్టించాలా అంటే ఒక దర్శనం ఇచ్చినాడు. పడవను నువ్వు తయారు చేయాలా. కానీ ఆ పడవ వెడల్పు, పడవ ఎత్తు, పడవలో ఉన్న మెటీరియల్, గోఫర్ వుడ్, అదంతా మనం చూస్తాము. దాని ఆకారము, దాని రూపు రేఖలు, మరి దాన్ని పద్ధతి ఎట్లా చేయాలా, ఎలా ఎగ్జిక్యూట్ చేయాలా, ఇవన్నీ కూడా దేవుడు నేర్పించినాడు నోవాకి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఉట్టి దర్శనం ఇవ్వడమే కాదు. దర్శనం అంటే ఏంటి? బ్రాడ్గా ఉంటుంది, దూరంగా ఉంటుంది. దేవునికి స్తోత్రం. నేను ఇది చేస్తాను, భూమి పైన నీళ్ళ ప్రవాహం వస్తుంది, తుఫాన్ వస్తుంది, అందరు చనిపోబోతున్నారు, పడవను తయారు చేసినాను. కానీ ఆ పడవ ఎలాంటి ఆకారం ఉంటుంది, ఎలాంటి మెటీరియల్ ఉంటుంది, అది కూడా చెప్పాలి కదా. అదే రీతిగా మీ జీవితంలో దేవుడు ఒకవేళ దర్శనం ఇచ్చింటే కాదు, ఇస్తాడు తప్పకుండా. దాన్ని మరి వివరాలు కూడా దేవుడు మీకు ఇవ్వాలా కదా, మనకు ఇవ్వాలా. మీకు కాదు, మీకు మనకు, మీకు నాకు మనకు. హల్లెలూయా. ఈరోజు కవిత్వం మాట్లాడుతున్నా. మీకు నాకు మనకు. ప్రైజ్ ది లార్డ్. కవిత్వంలో కూడా నేను ఎక్స్పర్ట్ అయినా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మీకు నాకు మనకు దేవుడు వివరాలు కూడా మాట్లాడాలి కదా. మరి ఆ వివరాలు ఎట్లా సేకరిస్తాం మనము? ప్రభువు సన్నిధిలో ఈ యొక్క మాసం కూర్చుంటేనే కదా మనం ఆ వివరాలు సేకరిస్తాం మనము కొత్త సంవత్సరంలో. కాబట్టి ఇప్పుడు ఈరోజు డేట్ ఏంటి? అందరు చెప్పండి. వాట్ ఈస్ ద డేట్ టుడే? Come on, open your mics and talk to me. I want to see you all talk. See, if God has given you a vision, He will also give you the details of how to execute that vision, my dear friend. That is my point today. Come on, somebody tell what is the date today? 5. Fifth. December 5th. How many days are left? 26 days. Sorry. Excuse me. Because of the winter, my throat is becoming dry. Okay. So, 26 more days are left. 26 రోజులు బాకీ ఉన్నాయి. ఈ 26 రోజులు కూడా చాలా బిజీ ఉంటాం మనం. అయినా కూడా దేవుని సన్నిధిలో కూర్చోండి. దేవుని సన్నిధిలో కూర్చొని ఎలా మీరు దేవుని రాజ్యంను కట్టాలో మీరు దయచేసి ధ్యానించండి. దేవునికి స్తోత్రం. ఎలా మీరు దేవుని రాజ్యాన్ని విస్తరించ చేయాలని దేవుని అడగండి. ఎలా సంఘాన్ని కట్టాలా, ఎలా మనము విస్తరింపబడాలా, ఎలా మన జీవిత విధానం ఉండాలని దేవుని అడగండి. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు చూడండి, రెండోది మోసే. దేవుడు ఒక దర్శనం ఇచ్చినాడు మోసేకి. ఏం దర్శనం? టాక్ టు మీ. వాట్ ఈస్ ద విజన్ దట్ గాడ్ గేవ్ టు మోసెస్? మాట్లాడండి. మోసెస్కి ఏం దర్శనం ఇచ్చినాడు? పెద్ద పడవ చేయమని ఆ? పెద్ద పడవ చేయమని దర్శనం ఇచ్చారు.
అయ్యో, ఎక్కడున్నారు సిస్టర్ మీరు? నేను మోసెస్ అన్నాను, నోవా కాదు. ఓకే. ఓకే. సారీ. పర్వాలేదు. సారీ. సారీ. మోసెస్ కి దేవుడు ఏం విజన్ ఇచ్చినాడు? వాట్ డిడ్ వాట్ వాజ్ ద విజన్ గివెన్ బై గాడ్ టు మోసెస్? ఇస్రాయల్ విడుదల విడుదల. కరెక్ట్. డెలివర్ ద పీపుల్. నా ప్రజలను ఐగుప్తులో నుంచి. వెరీ గుడ్ పాస్టర్ ప్రసాద్. మన షోఫార్ అపోస్లిక్ చర్చ్ ఇంకా షోఫార్ టాబర్నాకిల్ మినిస్ట్రీస్లో ఉంటున్న వన్ ఆఫ్ ద పాస్టర్ ప్రసాద్, మేనేజింగ్ నేరెడ్మెట్ చర్చ్ ఆఫ్ షోఫార్ అపోస్లిక్ చర్చ్. సో కరెక్ట్గా చెప్పారు. మీరేం చెప్పారు? నా ప్రజలను విడుదలలో నీకు నువ్వు తెబ్బాల. సో దర్శనం వచ్చింది, కానీ ఆ విడుదల ఎట్లా చేయాలా మనుషులకు అది కూడా నేర్పించినాడు కదా దేవుడు. ఏం చెప్పినాడు? ఆ కర్ర తీసుకో, ఆ కర్ర పాములాగా మారుతుంది. నది దగ్గర వెళ్ళు, నది దగ్గర ఆ కర్ర తీసుకొని కొట్టు, అది రక్తంగా మారిపోతుంది. ఫారో వాళ్ళ ఆ, మంత్రకారులు కూడా ఇలా నీతో పోరాడతారు, అది కూడా చెప్పాడు. అంతేకాకుండా యూనో ఫారో హృదయం కఠినమైపోతుంది, ఆయన నిన్ను వదిలిపెట్టాడు. ప్రతిసారి ఆయన హృదయం అయినప్పుడు నిన్ను హింసిస్తాడు, కానీ నువ్వు భయపడకు, నేను నీతో తోడుగా ఉంటాను, నా హస్తాన్ని నేను నీకు చూపెడతాను, నిన్ను విడిపిస్తాను. ప్రైజ్ ద లార్డ్. సో దేవుడు 10 మిరకల్స్ వివరాలు కూడా దేవుడు మోసేకి చెప్పినాడు. ఒక్కొక్క రోజు ఏమేమి అవుతుంది, ఒక్కొక్క రోజు నువ్వేం చేయాలా, ఒక్కొక్క రోజు ఎలాంటి మిరకల్, కప్పలు వస్తాయి, చర్మం పైన ఆ యొక్క ఏమంటారు గడ్డలు వస్తాయి, మళ్ళా ఆ, పశువులు ఆ, చనిపోతారు. ఒకరోజు రాత్రి ఆ, గోషేన్లో వెలుగుంటుంది, ఐగుప్తులో చీకటి ఉంటుంది, ఆకాశం నుంచి ఆ, అగ్ని వర్షాలు వస్తాయి. ఇవన్నీ డీటెయిల్గా దేవుడు చెప్పినాడు. డీటెయిల్గా దర్శనమిచ్చిన దేవుడు ఆ దర్శనాన్ని వివరాలు కూడా దేవుడు ఇస్తాడు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. దేవుని ప్రియ బిడ్డల, మనం చూస్తున్నాం పౌలు కూడా దేవుడు బైబిల్లో ఒక దర్శనం ఇచ్చినాడు. పౌలుకి ఏం దర్శనం ఇచ్చినాడు చెప్పండి ఎవరైనా? కమాన్. అపోస్తులైన పౌలుకి దేవుడు ఏం, వాట్ విజన్? వి సా హౌ గాడ్ గేవ్ అ విజన్ టు మోసెస్. డెలివర్ మై పీపుల్ అవుట్ ఆఫ్ ఈజిప్ట్, బ్రింగ్ దెమ్ అవుట్ ఆఫ్ ఈజిప్ట్. అండ్ నాట్ ఓన్లీ డిడ్ హీ గివ్ ద విజన్, బట్ హీ గేవ్ ద ప్లాన్ టు ఎగ్జిక్యూట్ దట్ విజన్ ఆల్సో. ప్రైజ్ ద లార్డ్. How Moses must execute the vision, that plan also God gave. In the same way, every detail, 10 miracles, what will happen, how the Pharaoh will get his heart hardened, how he will attack the children of Israel, how he will worry. Every detail God gave. God will give you the vision for your life for the year 2026. And he will also give you every month the plan that you must execute for him. హల్లెలూయా. ఆయన మహిమాంతకరంగా ఈ యొక్క వచ్చే 12 మాసాలు కూడా దేవుడు తన యొక్క ప్లాన్ని దేవుడు మీకు తెలియపరుస్తాడు. ఆమేన్. హల్లెలూయా. అందరూ ఆమేన్ చెప్పండి నా తర్వాత. అందరూ ఆమేన్. ఆమేన్ చెప్పండి. ఆమేన్. ఆమేన్, 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 ఆమేన్. పౌలుని కూడా దేవుడు ఒక దర్శనం ఇచ్చినాడు. మేకింగ్ ద జెంటైల్స్ ఒబీడియంట్ టు ద గాస్పుల్. ఆ దర్శనమే మన దర్శనం. షోఫార్ టాబర్నాకిల్ మినిస్ట్రీస్, రోమన్స్ చాప్టర్ 15 వర్స్ 18-19 లో మేకింగ్ ద జెంటైల్స్ ఒబీడియంట్ బై సైన్స్ అండ్ వండర్స్ అండ్ మిరకల్స్. పౌల్కి ఇచ్చిన ఆ యొక్క దర్శనమే మన దర్శనం. షోఫార్ టాబర్నాకిల్ మినిస్ట్రీస్ దర్శనం. పౌల్కి దేవుడు ప్రతిరోజు మాట్లాడి ఏదో ఒకటి
ఏమవుతుంది, నువ్వు ఎట్లా వెళ్ళాలా, మెసిడోనియా వెళ్ళకూడదు, ఇక్కడ వెళ్ళాలా, రోమ్కి వెళ్ళాలా, క్యాపిటల్ ఆఫ్ ద వరల్డ్ రోమ్. అప్పుడు ఎట్లా ఇప్పుడు వాషింగ్టన్ డీసీ వచ్చి ఇట్ ఈస్ ద క్యాపిటల్ ఆఫ్ ద వరల్డ్, అట్లనే రోమ్ వాజ్ ద సెంటర్ ఆఫ్ ద హోల్ వరల్డ్ ఆ కాలంలో. రోమ్లో నువ్వు రక్త సాక్షి అవ్వాలి. అప్పుడు నీ రక్తపు చుక్కలు రోమ్లో పడినాక లోకమంతా ఆ రక్తము వచ్చి అనేక ఆత్మలను నా దగ్గరికి తీసుకొని వస్తుందని దేవుడు పౌలుతో గొప్ప దర్శనం కలిగి ఉన్నాడు. అదే దేవుడు మీతో కూడా ఉన్నాడు. హల్లెలూయా. ఆమేన్. తప్పకుండా మీకు ఒక రెవల్యూషన్ దేవుడు ఇస్తాడు. హల్లెలూయా. కాబట్టి దయచేసి దయచేసి రైట్ యునో మేకింగ్ ద జెంటైల్స్ ఒబీడియంట్, దట్ ఈస్ అవర్ విజన్. రోమన్స్ 15:18 చాట్లో చెల్లి పంపించారు. థ్యాంక్ యూ. ఓకే, సో యూనో మీకు అందరికీ చెప్తాను. మొన్న ఒక వ్యక్తి చెప్ వీడియో ఒకటి జోక్గా ఆయన పంపించాడు. ఒక ముసలాయన ఆయన ఇంటర్వ్యూలో అంటున్నాడు ఏంటంటే, అమ్మ తోడు నేను తాగుడు నేను మానేస్తాను అంటున్నాడు. నేను మానేస్తాను, తాగుడు మానేస్తాను. నేను కొత్త సంవత్సరంలో అమ్మ తోడు నేను తాగుడు నేను న్యూ ఇయర్కి తప్పకుండా మానేస్తా. ఆ ఇంటర్వ్యూ భలే హ్యాపీ అయిపోతుంది. ఏంటంటే అవునా అండి, వెరీ గుడ్ అండి, చాలా మంచిది, వెరీ గుడ్ వెరీ గుడ్ అని. అవును మేడం, నేను ప్రమాణంగా చెప్తున్నా, అమ్మతోడు నేను ఈ న్యూ ఇయర్ ఫస్ట్కి నేను తాగుడు మానేస్తున్నా, కానీ డిసెంబర్ 31 ఫుల్గా తాగుతా అని అంటున్నాడు. అట్లా అవుతుందా? అట్లా నడుస్తుందా? అంటే డిసెంబర్ 31 వరకు నడిపించేవాడు ఫస్ట్ 12 o'clock అవ్వగానే వదిలేస్తాడా? అదంతా చిత్త మాటలు. ఏం తెలుసా, సి ఇట్స్ నాట్ అబౌట్ ద టైమ్ చేంజింగ్. టుడే ఆల్సో 12 o'clock విల్ రింగ్, బట్ విల్ ఎనీథింగ్ చేంజ్? It's not about the time, December 31st, 12 o'clock. It's not about the time. Never, it's not about the time at all, my dear friends. మీరు ఇఫ్ యు ఆర్ థింకింగ్ దట్ ఓ 12 o'clock రింగ్ అవుతే నా టైం చేంజ్ అయిపోయింది, నో. టైం డజంట్ ఆర్ డేట్ doesn't change your destiny, but what changes your destiny is your decision to change the direction of your life and your alignment to the vision. Hallelujah. ఏది మారుస్తుందంటే మీ మనసు. హల్లెలూయా. మీ తీర్మానాలు దర్శనం వైపు. ప్రైజ్ ద లార్డ్. టైం వచ్చి ఏది ఫరక్ రాదు. డోంట్ థింక్ దట్ దిస్ ఈస్ ద టైమ్ ఫర్ యూ టు మేక్ ఎ డెసిషన్. దిస్ ఈస్ ద టైమ్. ఎక్లీజియా ప్రసంగి పుస్తకం చాప్టర్ 3 వర్స్ నంబర్ 1 to 10లో దెర్ ఇస్ ఎ టైమ్ ఫర్ ఎవ్రీథింగ్. అట్లనే కొత్త సంవత్సరం వచ్చి ఒక సమయము. యూ హ్యావ్ టు డూ సంథింగ్. ఇట్ ఈస్ ఎ టైమ్ ఫర్ యూ టు త్రో అవే ఓల్డ్ థింగ్స్, టు ఇన్వైట్ ద న్యూ ఇన్ టు యువర్ లైఫ్. హల్లెలూయా. పాతవి పడేయాలా, కొత్తవి ఆహ్వానించాలా. కొత్త సంవత్సరంలో కొన్ని మార్పులు తేయండి మీ యొక్క జీవితంలో. పాత బట్టలు పడేయండి, కొత్తవి వస్తాయి. హల్లెలూయా. పాత వస్తువులు పడేయండి, కొత్తవి వస్తాయి. కొంతమంది ఇళ్ళలో 15 సంవత్సరాల నుంచి అదే వస్తువులు. కొన్ని తీసేయండి. హల్లెలూయా. కొత్తవి వస్తాయి. దేవునికి స్తోత్రం. కొన్ని మార్పులు చేయండి. ఆలోచనలు కూడా అట్లనే చేంజ్ చేయండి. నాట్ జస్ట్ ద లేఅవుట్ ఆఫ్ యువర్ హౌస్, not just the old things that are in your house which needs to be discarded, but also bring some changes in your thoughts. Drastic changes. Strategy, alignment, vision. ఎవరైనా హబాకుక్ చాప్టర్ 2 వర్స్ నెంబర్ 2 and 3 చదువుతారా? హబాకుక్ చాప్టర్ 2 వర్స్ నెంబర్ 2 and 3. Then we will close. Habakkuk chapter 2 verse number 2 and 3. Habakkuk, brother.
హబక్కూక్ 2:2-3. యెహోవా నాకు ఇలాగ సెలవిచ్చాను, చదువువాడు పరిగెత్తుచు చదువు వీలగునట్లు నీవు ఆ దర్శన విషయమును పలక మీద స్పష్టంగా రాయము. ఉమ్. ఆ దర్శన విషయము నిర్ణయ కాలమున జరుగును. ఎస్, సమస్తం హల్లెలూయా. హల్లెలూయా. Write the vision down. Write it down. God, when He shows you the plans, write them down. బుక్ పెన్ పేపర్ తీసుకోవాలా. ఈ యొక్క 26 రోజులు బుక్ పెన్ పేపర్ తీసుకొని దేవుడి సన్నిధిలో కూర్చొని అవన్నీ రికార్డ్ చేసుకోవాలా. దేవుని బిడ్డలారా, మంచి సంవత్సరం మీకు దేవుడు ఇస్తాడు. ఆమేన్. మీరు ఇది ఫాలో చేస్తే మంచి సంవత్సరం దేవుడు. టేక్ అ బుక్, పెన్ అండ్ పేపర్ and record everything that the Lord talks to you these 26 days left, that are left. Take the book, pen and paper. Begin to ask God, record, write it down. When God gives you a vision, write it down. When God tells you something, write it down. Pray over it, execute it, watch over it, follow it closely. This is the time for you to do all that. Take care. God bless you with a fabulous, fantastic, wonderful New Year 2026. మీ అందరితో దేవుడు ఉండి అద్భుతమైన క్రిస్మస్ మాసము, కొత్త సంవత్సరము, దర్శనము దేవుడు మీతో ఇచ్చి నడిపించును గాక అని నేను మనస్ఫూర్తిగా ప్రార్థన చేస్తున్నాను. ఆమేన్. Somebody can Amen. close in prayer, and then we will close and we will meet then coming Friday. Thank you so much for giving me this opportunity to share God's devotional with you. Okay. Can somebody please pray and close? నేను చేస్తాను. Yeah, please, you can do it, Lakshmi. Thank you. హల్లెలూయా. స్తోత్రం ప్రభువా. పరిశుద్ధుడా తండ్రి నాయన, మంచి మర్మాలు ప్రభువా మాకు బోధిస్తున్నందుకు నీ కృతజ్ఞత స్తుతులు ప్రభువా. తండ్రి, కొద్ది మందే పార్టిసిపేట్ అయ్యాం కానీ తండ్రి ఎంతో ధన్యతగా ఉంది ప్రభువా. నిజమే ప్రభువా, ఈ నూతన సంవత్సరంలో అడుగుపెట్టే ముందు తండ్రి నాయన మేము కొన్ని నిర్ణయాలు తీసుకుని తీర్మానాలు చేసుకొని నూతన సంవత్సరంలో అడుగు పెట్టాలని తండ్రి అయిన ప్రభువా మీరిచ్చిన ఆ యొక్క ఈ మర్మాన్ని తండ్రి ప్రభువా మాతో ఏం మాట్లాడాలనుకుంటున్నారు తండ్రి. మాకు పౌలుకి మోషేకి ఇచ్చిన దర్శనం ప్రకారం తండ్రి నాయన మాకు కూడా మీరు మాట్లాడండి. అవి మేము పాటించే వారంగా తండ్రి నాయన ప్రభువా మాకు ప్రభు అది రాసుకొని మేము దాన్ని అనుసరించే వాళ్ళంగా మేమందరం ఉండినట్లు తండ్రి నాయన మీరు మీ చిత్తానుసారంగా మేము నడుచుకున్నట్లు తండ్రి మాలో ఏం మార్పు రావాలిందో ప్రభు నాయన మాకు తెలియపరచమని మీ సన్నిధిలో గడిపే అవకాశము ఈ యొక్క 26 రోజులు మాకు సమయాన్ని దయచేయమని మిమ్మల్ని బ్రతిమాలుకొనిచున్నాం ప్రభు. లోకం వైపు చూడకుండా నీతోటి గడిపి తండ్రి మీ సన్నిధిలో తండ్రి నాయన నీతో ఏకాంతంగా గడిపి ఆ దర్శనాన్ని మేము తండ్రి నాయన మాకు తెలియపరచమని అట్టి అవకాశం మాకు దయచేయమని తండ్రి నాయన నీ సేవకుడు ద్వారా మాట్లాడినందుకు కృతజ్ఞత స్తుతులు ప్రభువా. సేవకుడు కుటుంబాన్ని ఇంకా బలంగా దీవించండి, ఆశీర్వాదించండి. తనకున్న ప్రతి అవసరతను ముందే తీర్చమని బ్రతిమాలుకొని చిన్న ప్రభువా. తండ్రి నాయన ప్రభువా, ఇప్పుడు కూడుకున్న ప్రతి ఒక్కరిని, ప్రతి ఒక్క కుటుంబాన్ని పేరు పేరున దీవించి ప్రతి ఒక్కరికి దర్శనం దయచేయమని తండ్రి తీర్మానం చేసుకొని తండ్రి నాయన తండ్రి మేము ముందుకు సాగే వారంగా వెనక తిరిగి చూడకుండా 4 పిల్లర్స్ ప్రభువా, సువార్త, ప్రార్థన తండ్రి నాయన, చారిటీ తండ్రి నాయన, ఎవాంజలిజం లో కూడా మేము తండ్రి నాయన బహు బలంగా ఉండినట్లు తండ్రి పడిపోకుండా మమ్మల్ని ముందు మెట్లు ఎక్కేటట్టు తండ్రి నాయన మహిమ నుండి అధిక మహిమకి మమ్మల్ని నడిపించమని మిమ్మల్ని బ్రతిమాలు కొనిచ్చు నజరేయుడైన యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకుంటున్నాము ఆ తండ్రి. ఆమేన్. 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 ప్రైజ్ లార్డ్ అన్న. ప్రైజ్ లార్డ్ అన్న. ప్రైజ్ లార్డ్.